హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనము ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ 2025 గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ నేమ్ వచ్చి బోట్ అండ్ మైనింగ్ అండ్ ఎర్నింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అండ్ ఫాలో చేసుకోండి. ఇవాళ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ గురించి తెలుసుకున్నాము. ఒక నిమిషం చూపెడతాను. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ ఇవాళ ఏమేమి టాపిక్ వస్తాయి, ఏంటిది, దీని గురించి విషయం, ఎన్ని టాపిక్స్, ఎన్ని సిలబస్, ఎన్ని మార్క్స్ ఇస్తారో అన్నీ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ ఏం సబ్జెక్ట్స్ ఇందులో అందుబాటులో ఉందా అని ఫస్ట్ సిలబస్ చెప్తాను మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, సెకండ్ సైన్స్ ఇచ్చారు, ఇక్కడ థర్డ్ మ్యాథ్స్ ఇచ్చారు, ఫోర్త్ రీజనింగ్, ఫిఫ్త్ ఫిజిక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 4 సబ్జెక్ట్స్ ఇచ్చారు మనం ప్రిపేర్ కావాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైన్స్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సైన్స్లో వచ్చే మినిమం క్వశ్చన్స్ మనం రాసే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి 2025లో సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 25 క్వశ్చన్స్ మనకి వస్తాయి పక్కా. మనం అందులో ప్రిపేర్ కావాల్సింది ఫ్రెండ్స్. ఇందులో ఫిజిక్స్ ఏమో 9 నుంచి 11 వరకు మనకు క్వశ్చన్స్ ఇస్తారు. సెకండ్ ఏమో కెమిస్ట్రీలో 7 to 9 ఇస్తారు మీకు. లైఫ్ సైన్స్లో 8 to 11 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ మీరు పక్క ప్రిపేర్ కావాలి ఫ్రెండ్స్. ఫిజిక్స్ సైన్స్ సబ్జెక్ట్ పరంగా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఈ టాపిక్స్ నుంచి మీకు ఇన్ని క్వశ్చన్స్ అని వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్, మనం ఇందులో నెక్స్ట్ మనం జీకేకి వస్తాము. జీకో జనరల్ నాలెడ్జ్లో మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఏమో ఫ్రెండ్స్ మనకు 20 వస్తాయి అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఇందులో మనం తెలుసుకోవాల్సింది హిస్టరీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, జియోగ్రఫీ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, పొలిటికల్ నుంచి 1 వస్తుంది, ఎకనామిక్ నుంచి 1 వస్తాయి, స్పోర్ట్స్ నుంచి 2 వస్తున్నాయి, మళ్ళీ ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి 3 వస్తున్నాయి ఫ్రెండ్స్, మళ్ళీ కరెంట్ అఫైర్స్ 10. ఓకేనా. ఇందులో నుంచి మనకి జీకే నుంచి మనకి ఇచ్చేదేమో 7 టాపిక్స్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అండ్ టైప్స్ ఇచ్చేసిన. ఓకేనా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మనం కొంచెం టఫ్ ఉంటుంది. మనం కొంచెం మైండ్ సెట్ ఆలోచించి కొంచెం ఫ్రీగా ఆలోచిస్తే మనం ఇలా ఈ ఆర్ఆర్బి గ్రూప్ బి నుంచి గెటన్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాథ్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆల్రౌండర్ 25 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు ఎక్కువ శాతం అయితే సైన్స్ నుంచి 25 వస్తున్నాయి, మ్యాథ్స్ నుంచి ఎక్కువ శాతం వస్తున్నాయి. మనం ప్రిఫరెన్స్ ఏమో సైన్స్ మ్యాథ్స్కి ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనకి మ్యాథ్స్ నుంచి ఏమేమి టాపిక్స్ నుంచి ఇచ్చారంటే పర్సంటేజ్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మన ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 ఇస్తారు, అండ్ ఎస్ఐ అండ్ సిఐ నుంచి 2 ఇస్తారు ఫ్రెండ్స్. మన ఏజ్ కేటగిరీ గురించి ఏమో 1 క్వశ్చన్ ఒకటి వస్తుంది అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ గురించి 2 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ టైమ్ అండ్ స్పీడ్ నుంచి 2 వస్తాయి, డిస్టెన్స్ నుంచి 0 రావచ్చు, 1 అని రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఇందులో మనకి టెక్నాలజీ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తారు. రేడియో అండ్ ప్రాపర్ గురించి ఏమో మీకు 2 and 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో ఆల్రౌండర్ మీకు రీజనింగ్ ప్రకారం అయితే 30 క్వశ్చన్స్ అని వస్తాయి అన్నట్టు రీజనింగ్ నుంచి. ఓకేనా. ఇందులో మనమైతే మిస్టేక్ చేయకుండా ఇందులో టాపిక్స్ అయితే ముందు నేర్చుకోవాల్సిందైతే సైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నెక్స్ట్ మ్యాథ్స్. ఓకేనా ఫ్రెండ్స్. తాత్కి మీరు జీకేకి అండ్ కరెంట్ అఫైర్స్ గురించి రండి, మళ్ళీ ఫిజిక్స్ గురించి రండి. ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇందులో మీకు ఇది క్లియరిటీగా చెప్తానికి ఇట్లా చూసి మీకు అర్థం కావాలి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని మార్క్స్ నుంచి ఎన్ని గెటన్ కావచ్చు, ఎట్లా పాస్ కావాలని, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు ఇది లైవ్ ప్రూఫ్గా చూపెడుతున్నాను ఫ్రెండ్స్. మనకి ఇందులో నేను డిస్క్రిప్షన్లో గ్రూప్ డి బుక్ డౌన్లోడ్ మీకు లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మన ఛానల్ నేమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బోట్ అండ్ మైనింగ్ ఎర్నింగ్ ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ 2025. ఓకేనా. మనమైతే ఈ ఛానల్ నేమ్ మీద గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. బోట్ అండ్ మైనింగ్ అండ్ ఎర్నింగ్. ప్లీజ్ జాయిన్ అండ్ సబ్స్క్రైబ్. మనం రోజు ఒక డే అయినా 2 days అయినా ఖాళీ ఉన్నప్పుడు మనకు ఒక 1 hour ఫ్రీ దొరికినప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది మీరు క్లియర్ చేసుకోండి. ఈ మాక్ టెస్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఆర్ఆర్బి వెబ్సైట్లో దొరుకుతుంది. డైలీ ఒక మాక్ టెస్ట్ ఎన్ని అంటే అని రాయించుకొని మనం ఒక డైలీ లిమిట్గా ఒక మాక్ టెస్ట్ అనేది తీసుకున్నాం అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. ఒక డైలీ ఒక్కటి చేసినా సరిపోతుంది మీకు. మాక్ టెస్ట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా.
ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బీ సపోర్ట్ అండ్ జాయిన్ ద బోటన్ మైనింగ్ ఎర్నింగ్. థ్యాంక్ యూ.